వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్సెస్. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. సో మార్కెట్లో ఈ మధ్య ఎక్కువగా ఎక్కడ చూసినా శిలాజిత్ అనేది వినిపిస్తుంది సార్. అంటే ఇది ఏంటి, ఎలా, అసలు దీని ఫంక్షనింగ్ ఏంటి? కొంతమంది నరాల బలహీనతకి పనిచేస్తుంది అంటారు, సెక్షువల్ ప్రాబ్లమ్స్ని సెట్ అవుతుంది అని అంటారు, అలాగే బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా బాగుంటుంది అని అంటారు, యాక్టివ్నెస్, అలాగే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయని అంటారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అసలు ఏది రైట్? అసలు శిలాజిత్ అంటే ఎక్కడ దొరుకుతుంది? కొంతమంది ఏమో హిమాలయాలో దొరుకుతుంది అంటారు. ఆడికెళ్ళి ఎవరు పట్టుకొస్తారు? ఎవరిని నమ్మాలి? ఏంది అసలు, నిజమా కాదా? ఏది రైట్ఫుల్ సోర్స్ అనేది మనకు అంటే ఏం చెప్తారు? అయితే చూడండి, ఇప్పుడు శిలాజిత్ గురించి ఎంత చెప్పినా తక్కువని. కాకపోతే చాలామందికి అవగాహన అయిందంటే అందరికీ శిలాజిత్ అంటే హిమాలయాలో దొరికేది మాత్రమే అనుకుంటారు. అందరూ శిలాజిత్ అంటే బ్లాక్ కలర్లో ఉండేది మాత్రమే చూశారు. కానీ నా అనుభవంలో నేను స్వయంగా తీసుకొచ్చే శిలాజిత్ ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. గోల్డ్ కలర్లోనే ఉంటుంది. శిలాజిత్ అంటే బ్లాక్ కలర్ కూడా కాదు, ప్యూర్ గోల్డ్ కలర్ ఎలా మెరుస్తుంది అనేది నేను ఒక వీడియో చూపిస్తాను. నేను స్వయంగా వెళ్ళి కలెక్ట్ చేసి శిలాజిత్ని కలెక్ట్ చేసి దాన్ని ఎలా ప్యూరిఫై చేసేసి దాన్ని ఎలా మెడికేషన్గా ఇస్తామనేది ఒక వీడియో చిన్న క్లిప్ చూపిస్తాను, చూడండి. అయితే ఇక్కడ శిలాజిత్ అనేది బాడీలో ఇంటర్నల్ అన్ని ఆర్గాన్స్ మీద పనిచేస్తుంది. ఎగ్జాంపుల్, హార్ట్ బ్లాకేజ్ ఉంది, శిలాజిత్ని కాంబినేషన్. శిలాజిత్ని డైరెక్ట్గా కాకుండా వేరే ఆయుర్వేదంలో ఇతర మెడిసిన్స్తో, కొంతమందికి అశ్వగంధలో ఇస్తాను, కొంతమంది గోక్షుర చూర్ణంలో ఇస్తాను, అంటే డిఫరెంట్ కాంబినేషన్స్లో. అందరి బాడీ తత్వం ఒకటి కాదు కాబట్టి ఇక్కడ రూట్ కాస్లో ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో చూసుకొని వాటితో మిక్స్ చేసి ఇవ్వడం వల్ల దాని బెనిఫిట్ అనేది 100కు 1000 రెట్లు అనుభవించవచ్చు. ఓకే. కాబట్టి ప్యూర్ శిలాజిత్ అంటే ఇప్పుడు మీరు స్వర్ణభస్సం నుంచి వచ్చే ట్యాబ్లెట్లు కూడా మార్కెట్లో వాడతారు. దాన్ని కూడా నర్వస్ సిస్టమ్కి, అన్ని ఆర్గన్స్ కోసం అని స్వర్ణభస్సం ట్యాబ్లెట్ వాడతారు. ఈ స్వర్ణభస్సంకు ఉన్న ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయో దానికి 10 రెట్లు ఎక్కువ వాల్యూ శిలాజిత్కు ఉంది. న్యాచురల్గా ఒక హీల్ స్టేషన్లో మన దగ్గరనే, ఇంకెక్కడో హిమాలయకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు కదా, మన దగ్గరనే మన హీల్ స్టేషన్లో దాన్ని గుర్తుపట్టే లక్షణాలు మనకు తెలియాలి. ఓకే. మనం వెళ్తే ఒక హీల్ స్టేషన్కి వెళ్తే ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. శిలాజిత్ ఎంత స్మెల్ ఉంటుంది తెలుసా అంటే, అసలు ఆ స్మెల్ తీసేటప్పుడు భరించే శక్తి కూడా మనకు ఉండాలి, అంత బ్యాడ్ స్మెల్ ఉంటుంది. ఈ కోతులు ఉంటాయి చూడండి, కోతులు ఇవన్నీ కూడా గుట్టల మీద తిరుగుతుంటాయి. వీటిని ఏం చేస్తాయి అంటే లిక్ చేస్తాయి, నాకేస్తాయి. నాకేసి అవంతా ఎనర్జెటిక్గా జంప్ చేసుకుంటూ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. ఈ శిలాజిత్ని వాటి ఐడెంటిఫికేషన్ చాలా ఈజీగా చేస్తాయి. అవి ఆ స్మెల్ చూసుకుంటూ వెళ్ళేసి సంవత్సరానికి ఒక 2-3 మంత్స్ సీజన్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఈ ఫిబ్రవరి నుంచి మార్చ్, అంటే ఈ సీజన్ మారేటప్పుడు, చలికాలం నుంచి ఎండాకాలం మారే టైంలో చాలా ఎక్కువగా వస్తుంది. మనం చాలామంది శిలాజిత్ అంటే ఒక రాయిని, శిల నుంచి వచ్చేది శిలాజిత్, అది నిజం. అయితే ఎలాంటి శిలలకు వస్తుంది? అయితే ఇక్కడ చూడండి, మీరు పాతకాలంలో విగ్రహ ప్రతిష్టాపన చేసేటప్పుడు స్టోన్ని చెక్కేయాలంటే కూడా ఆ స్టోన్కి ప్రాణం ఉందా లేదా, రాయికి కూడా ప్రాణం ఉంటుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, చెట్లకి ఎట్లయితే ప్రాణం ఉంటుందో రాయికి కూడా ప్రాణం ఉంటుంది. ఈ సైన్స్కి అది ఎప్పటికీ అర్థం కాదు. అయితే వెనకటికి పాతకాలంలో ఒక విగ్రహం చెక్కాలంటే ఆ రాయి క్వాలిటీ ఏంటి, ఆ రాయి యొక్క గుణం ఏంటి, ఆ రాయిలో ఎంత ప్రాణం ఉంది, ఏం లేదు చూసి దాన్ని ఒక స్ట్రక్చర్గా చెక్కేది. అలాంటి కొన్ని ప్రాణమున్న రాళ్ళల్లో హీట్, ఆ ఓవర్ హీట్ బాడీ, ఆ స్టోన్ అనేది బాగా హీట్ ఎక్కి ఆ హీట్లో నుంచి శిలాజిత్ అనే ఒక తారలాగా కారుతుంది అనమాట. ఈ తారలాగా కారేది బ్లాక్ కలర్లో కాదండి, మీరు కొన్ని గుట్టల ప్రాంతంలో చూస్తే నల్లగా లైనింగ్స్ కనిపిస్తుంటాయి. అవి కొన్ని దారగా వాటర్ పడిన అంటే వాటర్ ఎక్కువ వచ్చిన ప్లేస్లో మాత్రమే ఉంటుందని అనుకుంటాం, కానీ దానికి బ్యాక్గ్రౌండ్లో బాగా చూస్తే శిలాజిత్ కూడా అలా బ్లాక్ కలర్లో కాకుండా అక్కడక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది, బ్రౌనిష్ కనిపిస్తుంది. అది శిలాజిత్ అంటే. కాబట్టి శిలాజిత్ అంటే బయట ఉండేదానికన్నా ఇంటర్నల్, నేను తీసుకొచ్చే శిలాజిత్ కంప్లీట్గా ఒక అండర్ గ్రౌండ్లో ఉంటుంది. అంటే ఎలాంటి సన్లైట్ కూడా ఉండదు అక్కడ, కంప్లీట్ ఒక డార్క్ అండర్ గ్రౌండ్ లోపల ఉంటుంది. చాలా రిస్క్తో చేసి తీసుకొస్తాం. ఆయుర్వేద వైద్యం అంటే అలా అల్లటప్ప కాదండి. చాలామంది ఇదేముంది, పెద్ద విషయం కాదు, ఇది ఆయుర్వేద కలెక్షన్స్ పెద్ద విషయం కాదు, ఏముంది చెట్లే కదా అని చెప్పేసి అంటారు. కానీ
ఒక్కసారి అనుభవపూర్వకంగా ఆ ప్లాంట్స్ కానివ్వండి, ఇలాంటి కొన్ని మెటల్స్ ఇవన్నీ కూడా తీసుకురావడం అప్పుడు ఎంత రిస్క్ ఉంటుంది అనేది మీకు తెలియదు, చాలామందికి తెలియదు. ఇది ఏదో శిలాజిత్ ఎక్కడో ఆర్డర్ చేస్తారు తీసుకొచ్చి వాడతారని చెప్పేసి అనుకుంటారు, కానీ మాకు స్వయంగా మేము చేసే పద్ధతులు చాలా హార్డ్ వర్క్తో కూడుకున్నాయి. అందుకే కొన్ని ఆయుర్వేదంలో కూడా కొన్ని కాస్ట్ ఉంటాయి మెడిసిన్స్. ఇప్పుడు బంగారం కన్నా ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్న శిలాజిత్ మేము అంత చౌకగా ఇవ్వడానికి కూడా అవ్వదు, చాలా కాస్ట్ ఉంటుంది. కాకపోతే దాని ప్రాపర్టీస్ కూడా అలాగే ఉంటాయి, దాని విలువ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి రూట్ కాజ్లా అన్ని ఆర్గాన్స్ మీద కిడ్నీని మొత్తం రీఫ్రెష్ చేస్తుంది, లివర్ మొత్తం బాడీ మొత్తం డీటాక్స్ చేస్తుంది, లంగ్స్ మొత్తం ప్యూరిఫై అవుతాయి. హార్ట్ అయితే చెప్పొద్దు, శిలాజిత్ హార్ట్ పేషెంట్స్కి చాలా అసలు దాన్ని అద్భుతంగా పనిచేస్తుంది చెప్పాలంటే. చాలామందికి తెలియదండి దీని గురించి. బ్లడ్ అనేది చాలా ప్యూరిఫై అవుతుంది. ఎప్పుడైతే కిడ్నీ మీద పనిచేస్తుందో బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది. బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుందంటే బ్లడ్ పల్చగా అవుతుంటుంది. చాలామందికి శిలాజిత్ గురించి సెక్సువల్ దానికి మాత్రమే వాడతారు అనుకుంటారు, కానీ బాడీలో ఉండే జనరల్ హెల్త్ అన్నిటికీ కూడా శిలాజిత్ వాడుకోవచ్చు. కానీ ఈ 45-50 దాటిన వాళ్ళు ఎక్కువ వాడడం మొదలు పెట్టుకున్నారు ఇప్పుడున్న జనరేషన్. వాళ్ళకి ఏంటి అని అంటే ఒక 45-50 తర్వాత సెక్సువల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతాయి. వాళ్ళు అంటే జీవితంలో బాగా కష్టపడి 45 ఏళ్ళు 50 ఏళ్ళ దాకా కష్టపడేదానికి సమయం పోయి ఉంటుంది. తర్వాత సుఖపడదామంటే కూడా వాళ్ళకు శక్తి అనేది ఉండకపోవడం వల్ల ఏం చేస్తారంటే బయట మార్కెట్లో ఉండే శిలాజిత్లు వాడి సైడ్ ఎఫెక్ట్లు కూడా గురి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అవగాహన లోపం వల్ల ఇవన్నీ జరిగేవి. మనము చాలామంది ఏం చేస్తారంటే నార్త్ ఇండియన్కి అక్కడ హిమాలయ సైడ్ టూర్కి వెళ్ళినట్టు వెళ్ళేసి అక్కడ శిలాజిత్ అమ్ముతుంటారు అని చెప్పి అవి కూడా చాలా మార్కెట్లో చాలా ఫేక్గా ఉన్నాయండి. ఒరిజినల్ శిలాజిత్ అనేది ఆ స్మెల్ చూస్తేనే తెలుస్తుంది, కానీ ఇప్పుడున్న బయట మార్కెట్లో దొరికే శిలాజిత్ స్మెల్లే ఉండదు. కానీ ఏది కరెక్ట్ ఏది ఫేక్ అనేది ఎట్లా తెలుస్తుంది సార్? అది వైద్యుని అడగండి, చెప్తారు. డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకొని తీసుకుంటే అది కాదండి. జనరల్ హెల్త్ ఎప్పుడైనా సరే వైద్యులు వాడే విధానం, వాళ్ళు చేసే ప్రాసెస్, వాళ్ళ మెడికేషన్ ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పడే కష్టం మనకు అర్థం కాదండి. కాబట్టి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఆయుర్వేదంలో ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ తయారు చేయాలంటే పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు పనిచేస్తాయి బ్యాక్గ్రౌండ్లో. దానికి సైన్స్ అది ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ దానికి సైడ్ ఎఫెక్టే. కానీ ఇక్కడ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తీసుకునే డోసు, ఇచ్చే ప్రాసెస్, అంటే ఒక మెడికేషన్ ఆయుర్వేదంలో చేసే ఒక మెడికల్ ప్రాసెస్ కూడా ఒక ట్యాబ్లెట్ని ఎంత డోసులో చేయాలనేది కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇవన్నీ ప్రాపర్గా చేసినప్పుడు దాని వాల్యూ అనేది చాలా అమాంతరంగా పెరుగుతుంది. కాబట్టి అనుభవపూర్వకంగా చేసినప్పుడు దాని వాల్యూ అనేది తెలుస్తుంది. కాబట్టి శిలాజిత్ అనేది జనరల్ హెల్త్ కాకుండా సెక్సువల్ ప్రాబ్లమ్స్కి 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. హార్ట్ ఎక్కడైనా బ్లాకేజెస్ ఉండే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. రెండవది అయితే చాలామంది ఏం చేస్తారంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్కి చాలామంది ఏం చేస్తారంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, వయాగ్రా ట్యాబ్లెట్స్ అలాంటివి వాడుతుంటారు. అలాంటి వాటికి హార్ట్ అనేది ప్రెషర్ ఎక్కువ అవుతుంది. హార్ట్కి ప్రెషర్ ఎక్కువైందే కాకుండా హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ ఇలాంటి శిలాజిత్తులో ఏమవుతుందంటే బ్లడ్ ఫస్ట్ ప్యూరిఫై అవుతుంది. బ్లడ్ ప్యూరిఫై అయ్యి బ్లడ్ అనేది క్లాట్ అయినవన్నీ కూడా డిజాల్వ్ అవుతాయి. అప్పుడు హార్ట్ మీద ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే క్లాట్ అంటే కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అనేది ఎప్పుడైతే బ్లడ్ క్లాట్ చేస్తుందో ఆటోమేటిక్గా హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మనం వాడే శిలాజిత్లో 100% ఖచ్చితంగా చెప్పొచ్చండి, ఫస్ట్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్ని పల్చగా చేస్తుంది. చేసిందే కాకుండా మిగతా ఆర్గాన్స్ అన్నిటినీ యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు హార్ట్ మీద దాని ప్రభావం చూపిస్తుంది, బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఒరిజినల్ దానికైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎప్పుడైతే మనం ఏదైనా ఫుడ్ అంతే కదా, న్యాచురల్ ఫుడ్ హెల్త్కి మంచిది, కెమికల్ ఫుడ్ హెల్త్కి హాని. ప్రతి మెడిసిన్లో ఇది ఉంటుందన్నమాట. కాబట్టి మనం రా మెటీరియల్ తీసుకొని వచ్చి దాన్ని ప్యూరిఫికేషన్ చేసి దాన్ని ఒక మంచి డోసెస్గా తయారు చేసి ఇచ్చినప్పుడు దాని రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఇలాంటి అవగాహన లోపం వల్ల శిలాజిత్ గురించి చాలామంది మేము వాడామండి, ఎలాంటి ఎఫెక్ట్ లేదు, నేను చాలా వాడాను, నేను అసలు నాకు తెలియలేదు అని చాలామంది కామెంట్స్ పెట్టారు. బట్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు వాడచ్చా, లేదంటే ఎలాంటి డోసెస్లో తీసుకోవాలి? అసలు ఆడవాళ్ళ కూడా శిలాజిత్ వాడవచ్చు. ఏం చేస్తాం మేము, ఆడవాళ్ళ కూడా చాలామందికి ఏమంటే భర్తను సుఖపెట్టాలన్న కోరికలు చాలా ఉంటాయి, కానీ వాళ్ళకి ఆ ఫీలింగ్స్ కూడా రావు. అలాంటి వాళ్ళకు కూడా ఈ శిలాజిత్ని మేము ఏం చేస్తామంటే శతవరిలో కల్పించిస్తాం. శిలాజిత్ని శతవరిలో కల్పించిస్తాం. శతవరి 100 రోగాలకు పనిచేస్తుంది ఆడవాళ్ళ. అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అన్నీ కూడా, ఈ యూట్రస్కి సంబంధించినవి, బ్రెస్ట్కి సంబంధించినవి, వాళ్ళకు ఉన్న ఎంజైమ్స్ అన్నీ కూడా ఈ శతవరి అనే ఒక మెడిసిన్ 100 రోగాల మీద పనిచేస్తుంది. దాంతోపాటు శిలాజిత్ని యాడ్ చేసినప్పుడు దాని పొటెన్షియల్ అనేది చాలా హై లెవెల్లో పెరుగుతుంది. కాబట్టి లేడీస్లో ఉండే జనరల్ హెల్త్
సెట్ అయింది కాకుండా వాళ్ళకు కూడా న్యాచురల్ ఫీలింగ్స్ వచ్చేలాగా ఈ శిలాజిత్ అనేది పనిచేస్తుంది. ఆడవాళ్ళకి ఇచ్చే దాంట్లో ఒకలాగా పనిచేస్తుంది. ఆడవాళ్ళకి ఇచ్చేటప్పుడు శతవర్లు ఇస్తాము, మగవాళ్ళకి ఇచ్చేటప్పుడు అశ్వగంధలు ఇస్తాము. అందరికీ అశ్వగంధ పడదండి, అందరికీ శతవరికి పడదు. కాబట్టి లేడీస్కి కొన్ని మెడిసిన్స్ సపరేట్ ఉన్నాయి, కాబట్టి జెంట్స్కి కూడా కొన్ని ప్రిపరేషన్ సపరేట్గా ఉన్నాయి. ఇవి డివైడ్ చేసి మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రిజల్ట్స్ కూడా అద్భుతంగా చూస్తాం మేము. కాబట్టి దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆడవాళ్ళు కూడా చాలా అద్భుతంగా తీసుకొని వాడిన వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఇంపార్టెన్సీ పిల్లలకు కావాలనుకునే వాళ్ళు ఉంటారు కొంతమందికి, వాళ్ళకి ఫీలింగ్సే లేనప్పుడు ఒక భయం లాంటిది ఉంటుంది వాళ్ళకు. యూట్రస్ అనేది ఇలా లాక్ అయిపోయి ఉంటుంది. అలాంటి భయాలు కూడా పోతాయి. ఎందుకు భయం పోతుంది అంటే ఇక్కడ కిడ్నీ అనేది కూడా ప్యూరిఫై అవుతుంది శిలాజిత్ వల్ల. కాబట్టి ఈ శిలాజిత్ వల్ల కిడ్నీ మంచిగా అయిందే కాకుండా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. బ్లడ్ ఎప్పుడైతే ప్యూరిఫై అవుతుందో ఫీలింగ్స్ కూడా న్యాచురల్గా వస్తాయి. కాబట్టి ఈ ఇంటర్నల్గా మన జెనెటికల్ ఆర్గన్స్ అన్నీ కూడా కిడ్నీ రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి ఈ కిడ్నీ రిలేటెడ్ని మంచిగా పెట్టుకున్నప్పుడు, కిడ్నీని బాగా పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఫీలింగ్స్ కూడా న్యాచురల్గా వస్తాయి. దాని రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి న్యాచురల్ శిలాజిత్కు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫేక్ ఈ శిలాజిత్ని కొంచెం మార్కెట్లో డైరెక్ట్గా తీసుకోకుండా ఒక డాక్టర్ ద్వారా తీసుకుంటే దాని ఎఫెక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి డాక్టర్ని సంప్రదించి మీరు ఎలాంటి వైద్య విధానం అయినా సరే తీసుకోవచ్చు అనమాట. ఓకే సార్. అయితే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక్క ప్రాబ్లమ్ని మాత్రమే అడ్రస్ చేయకుండా ఓవరాల్గా హోలిస్టిక్గా బాడీ అనేది కూడా సెట్ అవుతుంది. అదే డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.